బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి చేత మొదట పిలువబడిన శిష్యుడిగా ఉంటున్నాడు. కానీ ఆయన పేరును మనం చాలా అరుదుగా వింటాము. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో 12 మందిలో ఒక వ్యక్తికి సహోదరుడిగా కూడా ఉంటున్నాడు. ఆ వ్యక్తి గురించి రోజు మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి చేత మొట్టమొదటిగా పిలువబడినప్పటికీ ఆయన గురించి మనము చాలా తక్కువగా వింటూ ఉంటాము. ఆయన పేరే ఆంద్రేయ, అపోస్తలుడైన ఆంద్రేయ. ఈయన తండ్రి పేరు యోనా. ఈయన పుట్టింది గలిలియా ప్రాంతంలోని బెత్సయిదా పట్టణంలో జన్మించాడు. తన సహోదరుడైన సీమోను పేతురుతో కలిసి చేపలు పట్టే వృత్తిలో పెరిగాడు. ఈ ఆంద్రేయ అనే పేరుకి గ్రీకు మూలాలున్న ఈ పేరుకు అర్థం ధైర్యవంతుడని. యూదా సాంప్రదాయంలోనే ఉంటూ అన్యజనుల ప్రభావం ఉన్న ప్రాంతంలో పెరగడం వలన అటు లోక జ్ఞానము ఇటు ఆత్మీయ అన్వేషణ 2 విషయాల్లో అయినా సరి సమానముగా ఉన్నాడు. ఆంద్రేయ కేవలం జాలరి మాత్రమే కాదు, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న ఒక భక్తుడు. అందుకే ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర శిష్యునిగా చేరాడు. యోహాను గారి బోధలు వింటూ పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది సిద్ధపడిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకరోజు యోహాను యేసుక్రీస్తు ప్రభును చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్లని ప్రకటించినప్పుడు ఆంద్రేయ తన పాత గురువైన యోహానును విడిచిపెట్టి యేసును వెంబడించిన వ్యక్తిగా ఉంటున్నాడు. యేసు ఆంద్రేయను చూసి ఏమి వెతుకుచున్నారని అడిగినప్పుడు ఆయన, బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు లేక ఎక్కడ నివసిస్తున్నావు అని అడిగినప్పుడు ఆ రోజంతా యేసు ప్రభుతో గడిపిన వ్యక్తి ఆంద్రేయ. ఆయనే లోకరక్షకుడని పూర్తిగా నమ్మిన వ్యక్తి ఆంద్రేయ. అందుకే క్రైస్తవ చరిత్రలో ఆంద్రేయని మొదటిగా పిలువబడిన వాడు లేకపోతే మొదటిగా పిలువబడిన శిష్యుడిగా మనం చూస్తూ ఉంటాము. ఆయన యేసుక్రీస్తును కనుగొన్న వెంటనే ఆ సంతోషాన్ని తన ఇంట్లోనూ కూడా పంచుకున్నాడు. తన అన్న అయిన సీమోను దగ్గరికి వెళ్ళి మేము మెస్సయ్యను చూసితిమి అని చెప్పి ఆయనను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తోడుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు గలిలయ సముద్ర తీరములో ఆంద్రేయ మరియు పేతురు వలలు వేస్తూ ఉండగా చూశాడు. నా వెంబడ రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని పిలువగానే ఆంద్రేయ ఏమాత్రం ఆలోచించకుండా తన వలలను జీవనోపాధిని విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో లేకపోతే 12 మంది అపొస్తలులలో ఒకటిగా ఆంద్రేయ ఎంపికయ్యాడు. ఆంద్రేయ ఎప్పుడు పెద్ద ప్రసంగాలు చేసినట్లు బైబిల్లో లేదు. కానీ ఆయన ఎప్పుడు ప్రజలను యేసుతో కలుపుతూ ఉండేవాడు. ఆకలి తీర్చుట్లో 5,000 మందికి ఆహారం లేనప్పుడు 5 రొట్టెలు ఉన్నవని ఒక చిన్నవాడి దగ్గర తెలుసుకొని ఆ చిన్నవాడిని యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చింది ఈ ఆంద్రేయని. గ్రీకు దేశస్థులు యేసు ప్రభును చూడాలని కోరినప్పుడు ఫిలిప్పుతో కలిసి వారిని యేసు వద్దకు నడిపించిన వాడు ఈ ఆంద్రేయ. ఒలివ కొండపై అంత్యకాలం గురించి యేసును రహస్యంగా అడిగిన 4 ముఖ్య శిష్యుల్లో ఆంద్రేయ ఒకరు. యేసు పునరుద్ధానం మరియు ఆరోహణం తర్వాత ఆంద్రేయ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నాడు. చరిత్ర ఆధారాల ప్రకారము ఆయన సిరియా మరియు గ్రీసు దేశస్థులకు దేశాల్లో సువార్తను ప్రకటించిన వాడిగా ఉంటున్నాడు. గ్రీస్లోని ప్రతాస్ పట్టణములో ఆయనను ఎక్స్ ఆకారపు శిలువపై తలకిందులుగా వేలాడదీశారు. ఆ శిలువపై ఉండి కూడా 2 రోజుల పాటు ప్రజలకు క్రీస్తు ప్రేమను ప్రకటించి హతసాక్షిగా మరణించిన వాడిగా ఉంటున్నాడు. ఈ ఆంద్రేయ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినది ఏదైనా ఉందంటే మొదటి పరిచర్య ఇంట్లోనే ప్రారంభించిన వ్యక్తిగా ఉంటున్నాడు. అంటే ఆంద్రేయ మొదట తన సొంత అన్నను క్రీస్తు దగ్గరికి నడిపించిన వాడిగా ఉంటున్నాడు. మన కుటుంబ రక్షణ మనం మొదటి బాధ్యత ఉండాలి. రెండోది అసూయ లేని హృదయం. అంటే తన అన్న లేదా తన సహోదరుడు పేతురు తనకంటే గొప్ప నాయకుడిగా ఎదిగిన ఆంద్రేయ ఎప్పుడు ఎక్కడ బాధపడినట్లు మనం చూడము. ఆయన్ను ప్రేరేపించే వ్యక్తిగా, ఆయనను వెనుక నుండి ప్రోత్సహించే వ్యక్తిగానే ఆంద్రేయ ఉన్నాడు. చిన్న విషయాల్ని కూడా గౌరవించే వ్యక్తిగా ఉన్నాడు. ఒక చిన్న పిల్లాడి దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తృణీకరించకుండా యేసు ప్రభు దగ్గరికి తెచ్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడా,
ఆంద్రేయ జీవితము మన యొక్క ఆత్మీయ జీవితాలకు సరికొత్త పాఠము నేర్పించేదిగా ఉంది. ఒకసారి మనల్ని మనము సరి చేసుకుందామా? ఆంద్రేయ వలె మనము కూడా మొదటిగా మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించి, మన తోటి విశ్వాసులని దేవుని యందు భయభక్తుల విషయంలో ప్రోత్సహిస్తూ, ఏ వ్యక్తిని దూరం చేయకుండా క్రీస్తు ప్రేమను పంచి వారిని క్రీస్తులోనికి నడిపించే వారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.